రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వు ద్వారా వ్యవసాయ మార్కెట్ కమిటీ పటాన్ చెరువు అధ్యక్షునిగా నియమించబడినాను. నేను నా పదవీ కాలంలో వ్యవసాయ మార్కెట్ చట్టం మరియు నిబంధనలను అనుసరించి వ్యవసాయ మార్కెట్ కమిటీ పటాన్ చెరువు అభివృద్ధికై ప్రజల శ్రేయస్సుకై విశ్వార్థంతో కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తా ఉన్నాను. పటాన్ చెరువు వ్యవసాయ మార్కెట్ నూతనంగా ప్రభుత్వం తరఫున నామినేట్ చేయబడ్డ అధ్యక్షుడు చైర్మన్ శివానందం, ఉపాధ్యక్షుడు రాజశేఖర్ మరియు డైరెక్టర్స్ వారికి హృదయపూర్వక అభినందనలు. కొత్తగా మార్కెట్ కమిటీ చైర్మన్ అయిన శివానందం గారు, వైస్ చైర్మన్ రాజశేఖర్ గారు, అందరు డైరెక్టర్లు, కాంగ్రెస్ కార్యకర్తలు అందరికీ కూడా పేరున నమస్కారం. నమస్తే. పటాన్ చెరువు మార్కెట్ కమిటీ చైర్మన్గా బాధ్యతలు తీసుకొని రీసెంట్గా ఈరోజు ఒక సన్మాన కార్యక్రమం తరువాత మనతో పాటు చైర్మన్ గారు అందుబాటులో ఉన్నారు, శివానందం గారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, ముందుగా మీకు శుభాకాంక్షలు. కష్టపడిన కార్యకర్తలకు గుర్తింపు దొరుకుతుంది అన్నట్టుగా మీకు ఒక మంచి అవకాశం వచ్చింది. లేట్గా వచ్చినా లేటెస్ట్గా మీరు చైర్మన్ అయ్యారు. ఏం చెప్తారు అన్న? వాస్తవానికి కొంతమంది అధైర్యపడతారు, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పక్కా ఎవరైతే నిజాయితీగా పనిచేసి పార్టీకి ఎల్లవేళలా కష్టపడి పార్టీకి రుణపడి ఉంటారో ఎప్పుడు కూడా పార్టీ వాళ్లకు ఏదో విధంగా అవకాశం ఇస్తుంది. ఉదాహరణకు నేనే, ఎందుకంటే గత 15-20 సంవత్సరాల నుంచి పార్టీని నమ్ముకొని వివిధ శాఖలలో పనిచేసుకుంటూ వచ్చిన ఇలా ఇంత పెద్ద అవకాశం ఇచ్చిందంటే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే నేను ఒక మామూలుగా ఇంత పెద్ద టౌన్కు, నేను మారుమూల గ్రామం, నాది గ్రామం నందిగామ, ఆ యొక్క గ్రామంలో సర్పంచ్గా చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం లోపలనే. తర్వాత వివిధ శాఖలలో ఉండి ఆ గ్రామానికి కాంగ్రెస్ పార్టీ తరఫున పనిచేసుకుంటూ వచ్చిన ఈ అవకాశం వచ్చినందుకు నా కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. అండ్ ఇందాక మీ పాటలు మేము విన్నాము, మీరు వచ్చే ముందు ప్లే చేశారు. మీరు మీ ఊర్లో చిన్న స్థాయి నుంచి పైకి వచ్చిన వ్యక్తి, పాలు పోసినట్టుగా ఆ పాటలో ఉంది. కూరగాయలు కూడా అమ్మారు మీరు. సో మార్కెట్ కమిటీ చైర్మన్ అవ్వటం అంటే మీకు చాలా అనుభవం ఉందనుకోవచ్చు ఒక రైతుగా. 100% అన్న. ఎందుకంటే నేను రైతు కుటుంబము, మా దగ్గర ఎందుకంటే వ్యవసాయం ఉండే, మా దగ్గర గేదెలు ఉండే, ఆవులు ఉండే, బర్రెలు ఉండే. నేను వ్యవసాయం అంటే మా నాయన మా అమ్మ వ్యవసాయం, ఈరోజు కూడా మాకు వ్యవసాయం ఉంది. మా అమ్మ ఉంది, మా అమ్మ చూసుకుంటుంది. ఆ రోజు కూరగాయలు వండించేవాళ్ళు, కూరగాయలు తీసుకొని చక్కగా మేము మూసపేటలో ఉండే ఇదే అరటి దుకాణాలు, మూసపేటకు తీసుకుపోయి గంపలలో తీసుకుపోయి మేము అమ్మిపించుకున్న నాకు అనుభవం కూడా ఉంది. ఇలా నాకు అదే మార్కెట్కు నేను మార్కెట్ కమిటీ చైర్మన్ అయినంటే నాకు చాలా ఎంతో నాకు గర్వంగా అనిపిస్తుంది. సో సందర్భం వచ్చింది కాబట్టి కొన్ని వాస్తవాలు మాట్లాడుకోవాలి. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి వర్సెస్ కాటా శ్రీనివాస్ గౌడ్ మనుషులు అన్నట్టుగా సాగిన యుద్ధంలో 2 ఏళ్ళు ఈ పదవి ఎవరూ చేయకుండా ఖాళీగా ఉండిపోయింది. దానివల్ల మార్కెట్ కమిటీ అనేది ఏర్పడకపోవడం వల్ల అభివృద్ధిలో కూడా చాలా వెనకబడింది. ఒక గందరగోళ వ్యవస్థ తయారైనట్టుగా తెలుస్తూ ఉంది. వీటన్నింటినీ సెట్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. 100% అన్న. ఎందుకంటే నేను నందిగామ గ్రామం లోపల కాంగ్రెస్ ప్రభుత్వంలో సర్పంచ్గా చేసిన అప్పుడు కూడా 10 సంవత్సరాలు మా కాంగ్రెస్ ప్రభుత్వం లేదు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే. అటువంటి టైం లోపల కూడా నేను ధైర్యంగా నిలబడి గ్రామాన్ని అభివృద్ధి చేసిన. ఆ రోజు ఏ విధంగా అయితే చేసినో ఇప్పుడు అవకాశం ఇచ్చినందుకు ఈ యొక్క మార్కెట్ కమిటీ ఇప్పుడు అప్పుడైతే మనం ప్రభుత్వంలో కూడా నాకు ప్రభుత్వం ఉంది. ప్రభుత్వ సహకారంతో నాతో అయిన సాయశక్తుల ప్రయత్నం చేస్తూ నాకున్న పెద్దల సహాయం తీసుకొని దీన్ని యొక్క మార్కెట్ను ఆదర్శంగా తీర్చిదిద్దే విధంగా ప్రయత్నం చేస్తాను. మార్కెట్ యార్డ్కి సంబంధించి చాలా వివాదాలు ఉన్నాయి. కొన్ని షట్టర్లకి సంబంధించి ఇబ్బందులు ఉన్నాయి. బయట వ్యక్తుల దగ్గర లైసెన్సుల పేరుతో ఎక్కువ మొత్తంలో వసూలు చేశారు గతంలో ఇక్కడ పాలకులుగా ఉన్నవాళ్ళు అనేది ఆరోపణ. వాటన్నింటి మీద ఏమన్నా ఎంక్వైరీ ఉండబోతూ ఉందా? మీరు సమాచారం తెప్పించుకోబోతూ ఉన్నారా? నేను వచ్చిన తర్వాత అయితే నేను ఇప్పుడు చూసిన కాడికైతే ఇప్పటి వరకు 308 మార్కెట్ లైసెన్సులు జారీ చేయడం జరిగింది. ఒక ఉల్లిగడ్డ ఏమైతే 44 ఉన్నాయి, మిగతా 264 ఇవి మళ్ళీ కూరగాయల ఉన్నాయి, వెజిటేబుల్స్ ఉన్నాయి. అవన్నీ చూసిన రన్నింగ్ మాత్రం ఇప్పుడు 150 నుంచి 160 దాకా రన్నింగ్ అవుతున్నాయి. మిగతా అయితే లైసెన్సులు మళ్ళీ ఎందుకు ఇచ్చారో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే 150 నుంచి 160 షట్టాలు ఇప్పుడు మొత్తం పూర్తి కాకముందే వాటికి లైసెన్సులు ఇచ్చారు. ఏ ఉద్దేశంతో ఇచ్చారో నాకు తెలియదు. వాస్తవానికి ఏంటంటే వ్యాపారం చేస్తుంటేనే దానికి లైసెన్సులు ఇస్తే దానికి ఒక అది ఉంటుంది. అట్లా లేకుండా ఎందుకు ఇచ్చారో తెలుసుకుంటా నేను, ఏ విధంగా ఇచ్చారో, ఎందు గురించి వాళ్ళు డబ్బుల పరంగా ఇచ్చారా లేకుంటే వేరే ఇంకేదానికని ఇచ్చారో తెలుసుకొని దాని మీద నేను వివరిస్తున్నాను. తర్వాత అర్హులైన వాళ్ళందరికీ మంచిగా వ్యాపారం చేసుకునే ఫెసిలిటీని మీ ఆధ్వర్యంలో కల్పించబోతూ ఉన్నారు.
నేను మొన్న రీసెంట్గా రాగానే కూడా వాళ్ళతోని లైసెన్స్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోని పరిచయ కార్యక్రమం పెట్టుకున్నా. వాళ్ళకు కూడా నేను ఒకటే వాళ్ళకు ఒకటే సూచన చేసిన ఏంటంటే, మీరు ఎవరైతే నిజాయితీగా వ్యాపారం చేస్తున్నారో, ఇప్పుడు ఎప్పుడైతే మీరు నిజాయితీగా ఉన్నారో వారు ఎవ్వరికి కూడా నేను ఎప్పుడు కూడా మీకు మీ వెనకాల ఉండి నేను పనిచేసి పెడతా. లేకుంటే ఊరికే ఉండి కొంతమంది నాకు వచ్చిన నోటీసులు ఏముందంటే, మెయిన్ సెంటర్లలో లైసెన్సులు తీసుకురు, వాళ్ళది వ్యాపారం నడిపించుకోవట్లేదు. మామూలు ఒరిజినల్గా ఎవరైతే లైసెన్సు తీసుకొని వ్యాపారం చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎక్కడో అక్కడ మూలకున్నాయి, అక్కడ పోయి వ్యాపారం జరగట్లేదు. మాకు జరగకపోవడం వల్ల ఇక్కడ ఉన్న లైసెన్సులకు మళ్ళీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర కిరాయి తీసుకొని నడిపించుకుంటున్నామనే నా దృష్టికి తీసుకురావడం జరిగింది. దాని మీద ఎంక్వైరీ చేస్తా. దాన్ని అందరికీ కూడా న్యాయం అయ్యే వ్యాపారం ఎవరైతే చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం అయ్యే విధంగా ప్రయత్నం చేస్తాం. చివరిగా మౌలిక వస్తువులు కల్పించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. కనీసం తాగడానికి కొన్ని సందర్భాల్లో మంచినీళ్ళు కూడా దొరకవు ఈ మార్కెట్ యార్డ్కి వస్తే అని చెప్పి చాలామంది రైతులే కానీ వ్యాపారులు వాపోయిన పరిస్థితులు, అవన్నీ ఏర్పాటు చేయబోతూ ఉన్నారా? 100% అన్న. ఇప్పుడు నేను రాగానే కూడా కొన్ని నాకు ఇది నోటీస్ తీసుకొచ్చారు. ఈ రోడ్డు గుంతలమయంగా ఉండే, రావడానికి వెహికల్స్ అయితే వస్తుంది, రానికే పోనీకి ఇబ్బంది ఉన్నది అంటే నేను ఇమీడియట్గా స్పందించి ఒక 20 నుంచి 25 టిప్పల మొరం వేయించిన. ఇప్పటికే నాకు ఆర్ఓ ప్లాంట్ కూడా ఉంది కానీ దాన్ని వాడుకోవడం లేదు. ఆర్ఓ ఆల్రెడీ పెట్టారు ఇంతకుముందు గతంలో. ఆ ఆర్ఓని ఒకటి ఏంటంటే ఎవరు నడిపిస్తారో ఏం చేస్తారో నేను దాన్ని ఎంక్వైరీ చేస్తా. దాన్ని అంటే మళ్ళీ రిపేర్ చేయించి దాన్ని అందుబాటులో తీసుకొచ్చడానికి ప్రయత్నం చేస్తా. అప్పుడు అందరికీ కూడా వాటర్ డ్రింకింగ్ ఉంటుంది. బోర్ కూడా ఉంది, బోర్ వాటర్ కరెక్ట్ సప్లై లేదు. దాన్ని అతి త్వరణ లోపలనే దాన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నం. ఈ మార్కెట్ యార్డ్ విషయంలో గతంలో పనిచేసిన వాళ్ళ మీద కొన్ని ఆరోపణలు ఉన్నాయి. మార్కెట్ కమిటీ చైర్మన్ ఒకడే ఏకఛత్రాధిపత్యం వహిస్తాడు, ఎవరైతే డైరెక్టర్ల సలహాలు తీసుకోరు అని చెప్పి. ఇప్పుడు అందులో ఏమైనా మార్పులు రాబోతున్నాయి? మీది ఒక మంచి టీం కనపడతా ఉంది. నేను ఎప్పుడు కూడా నా ఒక్కని కృషి అని ఎప్పుడు కూడా నేను అనుకోను. అందరి సహకారంతోనే అభివృద్ధి చేయగలుగుతాం. ఏదైనా అందరం అనుకుంటేనే ముందలుకోగలుగుతాం. నేను అందరి సూచనలు సలహాలు తీసుకొని ముందుకు వెళ్తా. గతంలో ఏం జరిగిందో నాకు తెలియదు. గతం వారు చేసిరు అదే విధంగా నేను పోయే వ్యక్తిని గాను. నేను అందరి సమిష్టిగా పనిచేసి మాకు ఎవరైతే నా మీద నమ్ముకొని మా కాటా సీనన్న కానీ, దామోదర్ రాజనరసింహ కానీ, ఇక్కడ స్థానిక ఇప్పుడు ఇన్ఛార్జ్ మినిస్టర్ వివేక్ వెంకటస్వామి గారు, మా రేవంత్ రెడ్డి కానీ, ఇక్కడ ఈ మార్కెట్ కమిటీకి మా యొక్క కన్సల్టింగ్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు ఎవరైతే నాకు ఇంత పెద్ద అవకాశాన్ని ఇచ్చినో వాళ్ళ అవకాశం ఇచ్చినందుకు నేను బరాబర్ వాళ్ళ పేరు నిలబెట్టి దీన్ని యొక్క మోడల్గా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తాను. చివరిగా ఇవి నా మాటలు కాదు, మార్కెట్ కమిటీ చైర్మన్గా ఎన్నికవడం కోసం శివానందం కాటా శ్రీనివాస్ గౌడ్కి 40 లక్షల రూపాయలు ఇచ్చి కొనుక్కున్నాడు ఆ పదవి అని చెప్పి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మీ పేరు తీసే చేశారు. ఎన్ని లక్షలు ఇచ్చారు కాటా శ్రీనివాస్ గౌడ్ గారికి? నేను మొన్న కూడా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు నేను క్లియర్గా చెప్పిన. ఆయన కూడా కొన్ని ఆరోపణలు చేసి దాని మీద స్పందించుడు. నేను అదే రోజు నేను కూడా స్పందించి ప్రెస్ మీట్లో చెప్పిన. అలాంటి నేను ఎందుకంటే నిజాయితీగా పనిచేసిన 10-20 సంవత్సరాల నుంచి కాంగ్రెస్లో పనిచేస్తూ ఉన్నా. కాంగ్రెస్లో పనిచేయడానికి నాకు డబ్బులు ఇచ్చి కొనుక్కున్న కర్మ నాకేం పట్టింది? నేను పనిచేసిన బరాబర్ కొట్లాడి అడిగి తీసుకున్నా. 2 ఏళ్ళు కొట్లాడి, ఇన్ని రోజులు 20 సంవత్సరాల నుంచి పార్టీకి పనిచేసిన. నాకు ఇవ్వకుంటే ఎవరికి ఇస్తారు? ఎందుకు ఇస్తారు? నేను ఎందుకు ఇవ్వాలి? డబ్బులు ఎందుకు ఇవ్వాల్సిన అవసరం వస్తుంది? బరాబర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరో అది అన్ని రోమర్సు. ఎవరు కూడా నిజాయితీగా పనిచేస్తారో బరాబర్ కొట్లాడి తీసుకునే హక్కు ఉంది. బరాబర్ కొట్లాడి తీసుకోవాలి. దానికి నేనే ఉదాహరణ. శివానందం గారు, ఆల్ ద బెస్ట్. మళ్ళీ కలుద్దాం. వెళ్ళండి, చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు.